సామల చిలకడ దుంప సాబూదానా పొంగణాలు. పేరు పెద్దగా ఉందండి, బట్ వంట మాత్రం చాలా చాలా ఈజీగా ఉంటుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల చిలకడ దుంప సాబూదానా పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామల పిండి 1 కప్పు, నానబెట్టుకున్న సాబుదానా 1/2 కప్పు, పల్లీల పొడి 1/2 కప్పు, ఉడకబెట్టిన చిలకడ దుంప 4, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సామల చిలకడ దుంప సాబుదానా పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఇక్కడ మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే చిలకడ దుంప. ఓకే, అలాగే సామలంటే ఎలా వాడుతున్నాం మనము? సామల పిండి వాడుతున్నాం. అంటే నార్మల్గా పొంగణాల్లో మనం రకరకాల పిండిలు వేస్తాం, మైదా పిండి కూడా వేస్తూ ఉంటాం. అక్కర్లేదండి. సో సామల పిండి, చిరుధాన్యాల పిండి కూడా తెచ్చుకొని పెట్టుకోండి. అందులో భాగంగా మనం ఈరోజు సామల పిండి వాడుతున్నాం. చిలకడ దుంపను ఉడికించుకొని పెట్టుకున్నాం. ఓకే, అలాగే మనకు సాబుదానా కూడా ఉపయోగిస్తున్నాం. ఇది అందరింట్లో ఉంటుంది కాబట్టి కామన్ గానే ఉంటుంది. అయితే చిలకడ దుంప గురించి మాట్లాడుకోవాలండి. చిలకడ దుంపలో మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే లివర్ పనితీరుని మెరుగుపరుస్తుంది, కిడ్నీ పనితీరుని మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే ఐరన్, మెగ్నీషియము ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. ప్రోటీన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చిలకడ దుంపలో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అలా ఏంటి అంటే ఓవరాల్గా మనకు ఎముకల్ని దృఢపరిచే విషయంలో, టీత్కి, తర్వాత జనరల్గా మనకు స్ట్రెంగ్త్కి, ఇవన్నిటికీ కూడా మనకు సామలు చిలకడ దుంప ఈక్వల్గా మనకు మంచిగా హెల్ప్ చేస్తాయని చెప్పొచ్చు. మరి ఈ రెండింటి కాంబినేషన్తో సాబుదానాన్ని కూడా యాడ్ చేస్తూ మనం ఈరోజు పొంగణాలు తయారు చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే చాలా ఈజీ అండి. చెప్పాను కదా ఇంతకు ముందే, పేరు చాలా పెద్దగా ఉన్నప్పటికీ కూడా మనకు వంట చాలా ఈజీ. పొంగణాలు ఎప్పుడూ కూడా మన ఆడవాళ్ళందరికీ బాగా హెల్ప్ చేసేదే. ఎందుకంటే చాలా ఈజీగా ఇడ్లీ పిండి మిగిలితే అందులో కాస్త ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఇవన్నీ వేసేసుకుంటాము. టకటక పొంగణాలు పెనం తీసేసుకుంటాం, పొంగణాలు వేసేసుకుంటాము. సాధారణంగా మనం చేసేది ఇది. చాలా క్విక్గా, ఫాస్ట్గా అయిపోవడానికి, టేస్టీగా ఉండడానికి మనం చేసేటువంటి పనులు. ఇక్కడ ఏంటి, మనం మొదట్లో ఏం మాట్లాడుకున్నాము? టేస్ట్కి, హెల్త్కి ఈ రెండింటినీ కూడా మనం యాడ్ చేయాలి. యాడ్ చేయాలి అంటే ఇదిగోండి ఇలాంటివన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట. అయితే ఫస్ట్ మనం చిలకడ దుంపని ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని మనం నీట్గా మ్యాష్ చేసుకుందాం. ఫస్ట్ ఫోర్క్తో ట్రై చేద్దాము, రాకపోతే హ్యాండ్ ఉపయోగిస్తాం. ఇది మొత్తం తీసుకోవచ్చండి, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది కదా, చాలా ఆరోగ్యకరం కూడా. అసలు ఉపవాసం ఉన్న వాళ్ళకైతే చిలకడ దుంప బెల్లంతో ఒక రెసిపీ చేస్తారు, ఎంత బాగుంటుందో అసలు. ఉపవాసం ఏమో కానీ ఉపవాసం తర్వాత తినే ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి. అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అంటే మంచి హై ఎనర్జీ, అంటే నీరస పడిపోయిన వాళ్లకు, ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలనుకుంటున్న వాళ్లకు మనకి చిలకడ దుంప అనేది సూపర్గా పనిచేస్తుంది. అలాగే మనకి ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది. అలాగే మనకి పిల్లలకు కూడా చాలా మంచిది. పసిపిల్లల నుంచి చూసుకున్నా కూడా 6 months నుంచి కూడా మనం పెడుతూ ఉంటాం. ఓకే, ఇది చక్కగా మ్యాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కావాల్సినటువంటివన్నీ కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలి, మన ముఖ్యమైన మరో పదార్థం తీసుకుందాం. అదే మనకు సామల పిండి. సామల పిండి కూడా ఒక 3 నుంచి 4 స్పూన్లు వేసుకుందామని చూద్దాం. అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఆ తర్వాత పల్లీల పొడి. సో ప్రతి ఒక్కరింట్లో పల్లీల పొడి ఉండాల్సిందే, ఉంటుంది. పల్లీలు ఉంటాయి కానీ పల్లీల పొడి అప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటారు చాలా మంది. అవసరం లేదండి, ఒక 4-5 రోజుల వరకు చేసుకొని ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఈక్వల్గా మనకు ఫ్రెష్గానే ఉంటుంది. మరీ నెలల తరబడి పెట్టుకోకూడదు, ఒక 4 నుంచి 5 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి నువ్వుల పొడి, పల్లీల పొడి అనేది 100% ప్రతి వంటలో మనం వాడితే మంచిది. సో చక్కగా పల్లీల పొడి కూడా కొంచెం వేసుకుందాం టేస్ట్ కోసం. అండ్ మంచి ప్రోటీన్ కాబట్టి మంచి టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు. సో ఇంతవరకు మన కారానికి సంబంధించి ఏం వేయలేదు కదా, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పిల్లలు తింటున్నారు మధ్యలో నోటికి, అంటే పొంగణాలు ఇదే ప్రాబ్లం అండి. మనం కొరికినప్పుడు మధ్యలో పచ్చిమిరపకాయ వస్తుంది, చాలా కారంగా ఉంటుంది, మనకే ఇబ్బందికరంగా ఉంటుంది. అలా మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే పచ్చిమిరపకాయల్ని పేస్ట్ చేసుకొని పేస్ట్ రూపంలో వేసుకోండి. ఎప్పుడు ఇదే సలహా ఇస్తూ ఉంటాను నేను, ఎందుకంటే నేను అదే చేస్తాను కాబట్టి. అల్లం కూడా, అల్లము పచ్చిమిర్చి కలిపి మీరు చక్కగా రుబ్బేసుకున్నారంటే పేస్ట్ రూపంలో వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి, ఇది కూడా మనం చక్కగా వేసుకోవచ్చు అండి, ఎందుకంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కూడా అన్ని రకాలుగా కూడా మంచిది. ఆ తర్వాత నానబెట్టుకున్న సాబుదానా, ఇదిగోండి ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది.
వేడి నీళ్ళల్లో అయితే ఒక 45 minutes to 1 hour సరిపోతుంది. ఓకే, ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు. చెప్పాను కదండి, పొంగణాలు అదే ఈ పొంగణాలు చేసుకోవడం పెద్ద విషయమేం కాదు, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే అందులో ఆరోగ్యకరంగా ఏమేమి యాడ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. చివరిగా కాస్త కొత్తిమీర. ఓకే, ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి పొంగణాల కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే, దోసపిండి అని చెప్పొచ్చు, దోసపిండి అనుకోవచ్చు మనము. ఆ కన్సిస్టెన్సీకి సంబంధించి మనం నీళ్లు పోసుకుందాం. కలుపుకుంటూ పోసుకోవాలండి ఎప్పుడు కూడా, అంటే మనకి అందాజా అప్పుడప్పుడు తెలియదు, ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. కాబట్టి ఇలా మనకు ఉండలు లేకుండా కలుపుతూ వేసుకున్నామంటే ఒక చక్కటి కన్సిస్టెన్సీ వస్తుంది. చక్కగా మిక్స్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. అందరి ఇళ్లలో పొంగణాల పెనం ఉంటుంది కాబట్టి ఇంకా కొత్తగా చెప్పేదేం లేదు. సో పొంగణాల పెనం తీసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టేసుకోండి. అండ్ ఎటువంటి పాత్రకైనా, అంటే ఒక పెనంకైనా లేకపోతే పొంగణాల పెనం ఏదైనా సరే కాస్త గ్రీజింగ్ చేసుకోవాలి. అంటే కాస్త మనం నూనె నెయ్యో ఏదో ఒకటి మనం దేంతో చేస్తున్నామో అది వేసేసుకుంటే ఏంటంటే మనకు పొంగణాలు అతుక్కోకుండా కరెక్ట్గా వస్తాయి. ఇలా మనం నెయ్యి వేసేసుకొని చక్కగా గ్రీజింగ్ చేసేసుకుందాం. స్పూన్తో వేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే మనకు ఈ గుంటలో కరెక్ట్గా పడాలంటే స్పూన్ ఉపయోగిస్తే బెటర్. ఇలా చక్కగా మనం పాత్రలోకి ఈ పిండి వేసేసుకుందాం. మరి నిండుగా వేసుకోకుండా ముప్పావు వరకు వేసుకోండి. ఆ తర్వాత పైనుంచి కూడా మనం కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి లేదంటే మీరు ఇంట్లో ఉపయోగిస్తే నూనె ఏదైనా పర్వాలేదు. సో సామల చిలకడదుంప సాబుదానా పొంగణాలు మీ అందరి కోసం రెడీ. సో చూసారా ఎంత కరకరలాడుతూ ఉన్నాయో, ఇదిగోండి. సో మంచిగా రోస్టెడ్ ఫీల్ అయితే కనిపిస్తుంది. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి. సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే సామల చిలకడదుంప సాబుదానా పొంగణాలు రెడీ అయిపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల చిలకడదుంప సాబుదానా పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామల పిండి 1 కప్పు, నానబెట్టుకున్న సాబుదానా 1/2 కప్పు, పల్లీల పొడి 1/2 కప్పు, ఉడకబెట్టిన చిలకడదుంప 4, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సామల చిలకడదుంప సాబుదానా పొంగణాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన చిలకడదుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో సామల పిండి, పల్లీల పొడి, అల్లం ముక్కలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, మిరియాల పొడి, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగణాల ప్యాన్ కి కాస్త నెయ్యి రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న పిండిని పొంగణాల్లాగా వేసుకుని నేతితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సామల చిలకడదుంప సాబుదానా పొంగణాలు రెడీ.